జేటీవీ న్యూస్కి స్వాగతం. మొట్టమొదటి చేసి ఈ ఊరికి వస్తానే ఫస్ట్ ఈ ఊరికి వస్తున్నాను, ఈ ఊరు స్టార్ట్ చేయాలి సార్, సహాయ సహకారాలు కావాలి. ఓ హెడ్ అని చెప్పి కిషోర్ నా అల్లుడు అన్న ఎన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించాలన్నా బాబా మాది అయిపోయింది తమ్ముడు, మీదే మీరందరూ బాగా షైన్ అయ్యి అభివృద్ధి. సోదరులు మనోజు, అదేవిధంగా ఆ నాయకులు ఎంఆర్పిఎస్ రవి గారు, మణి, డాక్టర్ రమేష్ గారు, విట్టలు, సోదరులందరూ పేరు పేరున ఇక్కడికి వచ్చి నన్ను అభినందించారు. నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు మనోజ్ చేస్తున్నటువంటి ధైర్యం, ఒక విధంగా చెప్పాలంటే ధైర్యమే. ఎన్నో అన్వేషణ, ఎన్నో సర్వీసులు, బ్రహ్మాండమైన సర్వీస్ ఓరియంటెడ్. మేమంటే ఏదో పాతకాలం నుంచి తీసుకొచ్చి వస్తున్నాం, అప్పుడు ఏదో కొంచెం అఫోర్డబిలిటీ అవసరం. ఈరోజు అవసరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంటే అందుబాటులో అన్నీ ఉన్నాయి. కానీ కొత్తగా అన్వేషించి ఏ విధంగా ప్రజలకి వాళ్ళకి ఏ విధంగా బోధించాలనో లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించాలనో తనదైన శైలిలో యూత్నంతా ముందుకు తీసుకుపోతున్నారు. వీళ్ళగా అప్రిషియేట్. ఇదే విధంగా ఆయన కొనసాగాలని చెప్పి 10 మంది యూత్, ఈరోజు రేపు 100 మంది యూత్, ఫ్యూచర్లో ఆయన కొన్ని వేల మంది యూత్కి ఆదర్శంగా నిలబడాలని నేను యూత్నంతా కోరుకునేది ఏంటంటే, ఆయన ఒక మహా ఆలోచనతో పోతున్నారు కాబట్టి ఆయన ఆలోచనకే అనుగుణంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మన గ్రామదేవత పోలేరమ్మ తరఫున కూడా వేడుకుంటూ మీ యూత్కి అందరికీ మంచి ఆలోచనలు, మంచి అవగాహన, మంచి అవకాశాలు, అదేవిధంగా ఆర్థికంగా ధైర్యంగా అన్నీ కల్పించాలని కోరుకుంటున్నాను. రియల్గా వీళ్ళందరూ నన్ను ఈరోజు వచ్చి కలవడం చాలా సంతోషం, నాకు ఎంతో బలం ఉన్నట్టుంది. ఎందుకంటే యూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ యూత్కి లీడర్గా మా తమ్ముడు ఉండడం ఇంకా చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.